పెండింగ్ వేతనాన్ని వెంటనే 3 నెలల పెండింగ్ జీతాన్ని వెంటనే 3 నెలల పెండింగ్ జీతాన్ని వెంటనే 3 నెలల పెండింగ్ జీతాన్ని వెంటనే పెండింగ్ జీతాన్ని వెంటనే పెండింగ్ జీతాన్ని వెంటనే రద్దు చేయాలి. రెగ్యులర్ జీతాలు ఇవ్వలేని ఏజెన్సీని రద్దు చేయాలి. జీతాలు సక్రమంగా ఇవ్వని రద్దు చేయాలి. ఏజెన్సీని జీతాలు సక్రమంగా చెల్లించని ఏజెన్సీ జీతాలు సక్రమంగా చెల్లించని ఏజెన్సీని జీతాలు సక్రమంగా ఇవ్వని ఏజెన్సీని అమలు చేయని ఏజెన్సీని రద్దు చేయాలి. ఏజెన్సీని రద్దు చేయాలి. ఏజెన్సీని రద్దు జీతాలు సక్రమంగా అమలు చేయని ఏజెన్సీని సిఐటియు. ఏం పేరు కానీ పేరు? నా పేరు జ్యోతినా. ఇక్కడ 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మాది మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్కు ఒకటే కాంట్రాక్టరు. కానీ సకాలంలో మాకు జీతాలు కానీ వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏ విధమైనది కూడా మాకు నెలకు కరెక్ట్గా సక్రమైన 1వ తారీఖు లోపల వేస్తామని చెప్పినారు. ఆ రోజు వాళ్ళు ఒప్పందం చేసుకున్న రోజు. ఈరోజు 4 నెలలు అయినా కానీ ఒక్కరోజు కనీసం ఫోన్ చేసి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇంత జనాభా ఒక నెలలో 6 సార్లు ధర్నా చేస్తే కూడా స్పందించలేని యాజమాన్యం. ఇంత సిగ్గుచేటు. ఇంతమంది పోతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, ఇక్కడ ఉన్న పేషెంట్లు. అయినా కానీ ఏ ఒక్కరికి బాధ్యత లేకుండా అసలు ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు కేకలేస్తున్నారు, ఎందుకు వీళ్ళ కడుపు మంట అనేది మనుషులకు పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ధర్నా చేస్తారు, వెళ్ళిపోతారు. తర్వాత మేము మామూలు వీళ్ళు మళ్ళీ వాళ్ళ వాటిలో వెళ్ళిపోతారు, వాళ్ళు పనులు చేస్తారు. అంతే. అలాగనే అయిపోయింది. అలాగనే యూనిటీ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వము, ప్రజలు, ఫారూక్ సార్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీరైనా మమ్మల్ని గుర్తించాలి. మీరైనా మా జీతాల గురించి మీరు మాట్లాడాలి. పై అధికారులతో కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కానీ ప్రతి ఒక్కళ్ళు స్పందించి, సార్ ఇది మా కడుపు మంట, 4 నెలలు జీతాలు లేకుంటే టీనీలకు కూడా గతి లేదు, ఛార్జీలకు కూడా గతి లేదు. అయినా కానీ మేము ఒక తల్లి తన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుతుందో అలాంటి పాలన మేము అందిస్తున్నాం. కానీ మీరు జీతాలు ఇవ్వడానికి మీరు బాధపడుతున్నారు. ఇలాగనే వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. పేషెంట్లకు పట్టడం లేదు. ఎందుకంటే మాకు అవసరం లేదు. పొద్దునే వస్తారు, శుభ్రం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు? ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు? ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు? ఎక్కడైనా కానీ ఏ యొక్క కంపెనీలో కూడా ఒక్కసారి 2 సార్లు ధర్నా చేసి జీతాలు వేస్తారు. 6 నెలల నుంచి 6 సార్లు ఒకే నెలలో ధర్నా చేస్తే కూడా ఏ ఒక్క మనిషి వచ్చి ఎదురుగా నిలబడి మాట్లాడే అధికారం లేదు. మాట్లాడడానికి హక్కు లేకుండా పోయింది. ఏమంటారు మీరు? జీతాలు అడుగుతున్న ఏమంటారు వాళ్ళు? ఇది కానీ ఈ రోజు కానీ జీతాలు వేయకుంటే ఇంతకన్నా మించి, ఇంతకన్నా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొల్పుతాం సార్ మేము. నాకు గత 3 నెలలుగా శాలరీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే పిఎఫ్ ఈఎస్ఐలు సకాలంలో మాకు క్రమంగా చెల్లించడం లేదు. మెడికల్ కాలేజీలో పనిచేసే వాళ్ళకి కూడా 5 నెలలుగా శాలరీ అడుగుతుంటే ఈరోజు రేపు అని కాలయాపన చేస్తున్నారే కానీ మాకైతే ఇంతవరకు శాలరీ పడట్లేదు. లాస్ట్ వీక్ కూడా మేము ధర్నా చేస్తే కూడా మాకు 4 రోజులు టైం ఇవ్వండి వేస్తామన్నారు. 4 రోజులు పోయింది. 1 వారం టైం ఇచ్చినా కూడా మాకు ఇంతవరకు శాలరీ అకౌంట్లో పడలేదు. అడుగుతుంటే మళ్ళీ 2 రోజులు ఇవ్వండి అంటున్నారు. మాకు ఇంటి బాడీ కట్టుకోవాలా, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, అప్పులు చేసి మేము డ్యూటీలకు వచ్చి పని చేసి పేషెంట్లకు పరిపాలన చేస్తున్నాము, వాళ్ళకు సేవ చేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి దయచేసి మీడియా ముఖంగా మాకు జీతాలు అందించవలసిందిగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జేజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అక్కడ మెడికల్ కాలేజీ కలిపి ఈరోజు 25 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. నంద్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారిన తర్వాత పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. వాస్తవంగా ఈరోజు ఈ పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా అంటే 500 పడకల ఆసుపత్రి పైగా ఉన్నప్పుడు కనీసం అంటే 100 మంది శానిటేషన్ వర్కర్స్ ఉండాలి. అటువంటిది కేవలం 25 మంది 40 మంది మాత్రమే మెడికల్ కాలేజు హాస్పిటల్ కలిపి ఉన్నారు. అయినప్పటికీ పని భారమైనప్పటికీ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా పనికి తగ్గట్టుగా సకాలంలో జీతాలు చెల్లించిన పరిస్థితి ఈరోజు ఉంది. గత 3 నెలలుగా పెండింగ్లో జీతాలు పెట్టారు. ఈరోజు వేస్తాం రేపు వస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు తప్ప
ఇప్పటిదాకా ఒక నెల జీతం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పైగా ఈరోజు దాటిపోతే రేపటి 4 నెలల జీతాలు పెండింగ్ పడతాయి. ఈ జీతాలు పెండింగే కాదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించట్లేదు. అందుకోసమే సక్రమంగా జీతాలు చెల్లించలేని, సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించకపోతే అటువంటి ఏజెన్సీ మధ్యవర్తి ఎందుకు అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి సక్రమంగా జీతాలు పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించని చేతగాంతనం ఉంటే తక్షణం ఏజెన్సీని రద్దు చేయాలా, సూపరింటెండెంట్ బాధ్యత తీసుకున్న పద్ధతుల్లో జీతాలు చెల్లించేలాగా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేసేలాగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చి ఉన్నాం. సమ్మె నోటీస్ ఇచ్చిన 21 రోజుల తర్వాత ఇప్పటికీ సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రం మూకమ్మడిగా మన మెడికల్ కాలేజు ఆసుపత్రి మొత్తం కూడా శానిటేషన్ వర్కర్స్ అంతా సమ్మెలోకి ఉంటారు. ఇప్పటికి 9 రోజులు గడువు పూర్తయింది, ఇక 12 రోజులు గడువు మాత్రమే ఉంది. 12 రోజుల తర్వాత ఎప్పుడైనా శానిటేషన్ వర్కర్స్ మొత్తం కూడా సమ్మె చేసే అవకాశం ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆసుపత్రి గంట సేపు శుభ్రం చేయకపోతేనే ఆసుపత్రిలో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు, డాక్టర్స్ అంతా ఆసుపత్రి మొత్తం బాత్రూమ్లు అంతా వార్డులన్నీ గలీజ్గా ఉన్నాయి, అవి శుభ్రం చేయండి, మీరు చేయకపోతే గలీజ్ అయిపోయింది ఆసుపత్రి అంతా అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే 1 గంట 2 గంటలకే శుభ్రం చేయకపోతే అస్తవ్యస్తంగా మారుతుంది అంటున్నారు. మరి సమ్మె నోటీస్ ఇచ్చినాము, బాధ్యత లేదా? సమ్మె నోటీస్ ఇచ్చినాము, మరి ఈ అశుభ్రతకు బతికి రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి 1-2 గంటలు ఆపడం కాదు, మీరు జీతాలు చెల్లించకపోయినా, సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించకపోయినా మేము చెప్పినట్టు ముందస్తు సమ్మె నోటీస్ ఇచ్చాము. సమ్మె నోటీస్ ప్రకారమే మేము ఖచ్చితంగా సెప్టెంబర్ 10వ తారీఖు తర్వాత మేము సమ్మెకు పోతాం. ఈ సమ్మెకు పోతే బాధ్యత వహించాల్సింది హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏజెన్సీ తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఓకే.